రైట్. డాక్టర్ గారు, ఎక్కువగా చలికాలంలో గాలికుంటు వ్యాధి సోకే ప్రమాదం ఉందని చెప్తూ ఉంటారు. దీని నివారణకు రైతన్నలు ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? అంటే దీనివల్ల మన స్టేట్ గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ రెగ్యులర్గా వ్యాక్సిన్స్ ఇస్తుంది అనేది. ఆల్రెడీ 32 రౌండ్స్ 35 రౌండ్స్ వరకు వ్యాక్సిన్ రెగ్యులర్గా, అంటే ఇయర్లీ 2 టైమ్స్, ఫిబ్రవరి, ఆగస్ట్, ఈ 2 సీజన్లను కూడా వ్యాక్సినేషన్ చేయడం ద్వారా చాలా వరకు మనం 90% గాలికుంటు వ్యాధి రాకుండా నివారించవచ్చండి. అలాగే బలమైన పోషక పదార్థాలు ఇవ్వడం ద్వారా, అంటే మంచి ఫుడ్ ఇవ్వడం ద్వారా కూడా వ్యాధి నిరోధక శక్తి పెంపొందడం ద్వారా వాటి గాలికుంటు వ్యాధి నివారించవచ్చండి. రైట్. డాక్టర్ గారు, ఇందాక మీరు చెప్పినట్టు పశువులు అంటే ఎక్కువగా బయటే ఉంటాయి. బయట ఉన్నప్పుడు జీవాలకు మీరు చెప్పినట్టు బెడ్ వేయాలని చెప్పారు. సో ఈ బెడ్ను ఎన్ని రోజులకు ఒకసారి రైతన్నలు మార్చుకోవాల్సి ఉంటుంది? అంటే వాటికి దీన్ని బట్టండి. అంటే అది జనరల్గా ఒట్టిగడ్డి అయితే కనుక 2-3 రోజుల వరకు పాడవకుంటుంటుందండి. అదే చెత్త చెదారం లాంటి దీన్ని తెస్తే కనుక సేమ్ డేనే మార్చేయాల్సి వస్తుందండి. మేము మేకలను పెంచుకోవాలనుకుంటున్నాం. ఈ వర్షాకాలంలో ఎలాంటి అంటే ఆల్రెడీ మేకలు ఏమైనా ఉన్నాయండి, లేకపోతే కొత్తగా పెంచుకోవాలనుకుంటున్నారా? ఉన్నాయండి, ఒక 10 దాకా ఉన్నాయండి. ఓకే. ఈ చలికాలంలో కొంచెం దానికి కావాల్సిన అంటే షెడ్ లాంటిది ఏమైనా ఉందండి? ఉందండి. అంటే మామూలుగా అంటే తాటిపత్రి లాంటి కొంచెం కవర్ చేసి పర్లేదు. ఏదైనా కానీ దానికి చలిగాలు తాగకుండా చూసుకోవాలి. కింద నేల మీద ఏమైనా బెడ్ లాంటిది లేదా టర్పాల్ లాంటిది వేసుకుంటే, అంటే కింద నుంచి చలి తాగకుండా ఉండడం ఉంటుందండి. అలాగే దానికి డ్రై మ్యాట్, అంటే దానా లాంటిది కూడా కొద్దిగా పెట్టండి. అంటే జనరల్గా మేకలకి దానా పెట్టరు. ఈ చలికాలంలో కనీసం ఒక 50 గ్రాముల దానా పెట్టడం ద్వారా అది కోల్పోయిన శక్తిని తిరిగి పొందుతుందండి. అలాగే రెగ్యులర్గా డీవార్మింగ్ చేయాలి. సీజన్ బట్టి వ్యాక్సినేషన్ కూడా చేసుకోవాలండి. డాక్టర్ గారు, చూస్తుంటాం రైతన్నలు చాలామంది కూడా పాలు తీసేటప్పుడు లేగదూడలను ముందుగా వదులుతారు. పాలు తీసిన తర్వాత కూడా మరలా వదులుతారు. అంటే కొంతవరకు, అంటే ముందు పాలలో వెన్న శాతం తక్కువగా ఉంటుంది, తర్వాత పాలల్లో వెన్న శాతం ఎక్కువగా ఉంటుందని చెప్తుంటారు. ఇందులో నిజం ఎంత? అసలు రైతన్నలు పాడి పశువుకు, అంటే ఆ దూడకు పోషణ అందించడం కోసం ఎప్పుడు ఏ విధంగా పాల కోసం వదలాలంటారు? అంటే మొట్టమొదటిసారిగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే కనుకని, దూడ పుట్టిన వెంటనే అర్ధగంట లోపల జున్ను పాలు తాగించడం అనేది మస్ట్ అండి. సో దీనివల్ల దానికి జీవితాంతం కూడా ఇమ్యూనిటీ డెవలప్ అయి ఉంటుందండి. తర్వాత రెగ్యులర్గా పాలు కమర్షియల్గా అంటే పాల కేంద్రాలకి ఫ్యాట్ని బట్టి పాలకు పోసే వాళ్ళు అయితే కనుక మొదట పాలు తీసి పక్కన పెట్టి లేదా దూడకు బట్టి తర్వాత పాలు ఇవ్వడం ద్వారా ఆర్థికంగా వాళ్ళకి కొద్దిగా ప్రైస్ ఎక్కువ వస్తుందండి. సో దూడకి ముందు పాలు పట్టినా వెనకాల పట్టినా పెద్దగా ఫెరాకు పడతాను. జున్ను పాలు మాత్రం ఇంపార్టెంట్ అండి. సార్, మాది 3 గేదెలు ఉన్నాయి సార్. సంవత్సరం నుంచి అవి ఎదకొస్తున్నాయి కానీ కట్టట్లేదు సార్. ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా మంచి గేదెలు తీసేదలుచుకోలేదు. వాటిని ఉంచుకోవాలనుకుంటున్నాం. అసలు అవి ఎదకొస్తున్నాయి కానీ కట్టట్లేదు. అంటే గర్భసంచి ఎలా ఉందని చెప్పారండి? మంచిగా ఉన్నాయి సార్, బాగానే ఉన్నాయి. మళ్ళీ ఎదకు కూడా బాగానే వస్తున్నాయి, రెగ్యులర్గా వస్తూనే ఉన్నాయి. ఓకే. అంటే ఎదగ శమనం చేపిస్తున్నారా, ఆంబోతుని కలుపుతున్నారా ఇంజక్షన్? అంటే ఇప్పుడు మన కాడ ఏమీ లేవు అసలు. దున్నపోతు సిస్టమ్ లేదు ఎక్కువ. ఎద లక్షణాలు కనపడిన తర్వాత ఎప్పుడు చేపిస్తున్నారండి శమనం? 2-3 రోజులు బాగా ఉంటున్నాయి సార్ అవి మరి. ఓకే. సరే, ఒక పని చేయండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే కలబంద 100 గ్రాములండి, పసుపు 50 గ్రాములు, కరివేపాకు 100 గ్రాములు, ఈ 3 కలిపి 5 నుంచి 10 రోజులు తినిపించండి. ఈసారి ఏం చేస్తారంటే మీకు ఎద ఎప్పుడు వస్తుందో గుర్తించలేకపోయినా, లేకపోతే ఎదతే చూసిన తర్వాత మీరు తీసుకెళ్తున్నారు కాబట్టి అలా కాకుండా ఉదయం సాయంత్రం 2 పూట్ల, వీలైతే 3వ పూట వేదుకుంటే 3వ పూట కూడా చేయించండి. చేయించిన తర్వాత గురువింద గింజ అరగింజ అరటిపండ్లో పెట్టి తినిపించండి శమనం చేయగానే.